బుజ్జి, ఓయ్ బుజ్జి, నేను వచ్చేసాను. ఇదిగో, మళ్ళీ నువ్వెప్పుడు బుంగమూతి పెట్టడాలు, అలగడాలు, కోపడ్డాలు ఇవన్నీ ఏం చేయకు. లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే మధ్యలో పండగ వచ్చిందా, సో సెలవులకి మీ ఆయన ఊరెళ్ళాడనమాట. అక్కడ మీ అత్త మీ మామ ఉంటారు కదా, సో ప్రైవసీ లేదు, అందుకే ఏం నీతో మాట్లాడడానికి అవ్వలేదు. ఇప్పుడు నా రూమ్కి వచ్చేసాక నా ఇష్టం వచ్చినంతసేపు విచ్చలవిడిగా మాట్లాడుకోవచ్చు. ఓకేనా బుజ్జి, ఓయ్ బుజ్జి, చాలా గ్యాప్ వచ్చేసింది. బుజ్జి, నీకు తెలుసా, నీతో వాయిస్లో మాట్లాడకపోయినా డైలీ నీ మెసేజెస్ వస్తాయి కదా. నాకు ఎలా అయిపోయిందంటే, మార్నింగ్ నీ మెసేజ్ వస్తే నాకు గుడ్ మార్నింగ్ అలారం కొట్టినట్టు, నైట్ నీ మెసేజ్ రావడం లేట్ అయిందంటే ఇంకా పడుకోవడం టైం అయిందన్నట్టు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, మెసేజ్ వస్తే నోటిఫికేషన్ సౌండ్ కంటే ముందు నా ఐస్ బ్రైట్ అయిపోతాయి. నా ఫేస్లో తెలియకుండా ఎక్సైట్మెంట్, నీ మెసేజెస్ చూడగానే ఫేస్లో ఒక స్మైల్ వచ్చేస్తుంది. ఏం పెడుతున్నావే మెసేజెస్లోనా? నైట్ సాక్సైడ్ ఏమైనా పెడుతున్నావా? అదేనే లవింగ్ గైస్. అస్సలు నోటిఫికేషన్ వచ్చిందే మొదలు చూస్తూ ఉండిపోతానంతే. బుజ్జి పిల్ల, మళ్ళేమో బాగా మిస్ అవుతున్నానంట. సమ్మర్ కదా, బయట పచ్చునా. బయట అంటే మనకి టెర్రస్ పైన చిన్న పెంట్ హౌస్ లాగా ఉందన్నమాట మన రూమ్ బయట మంచిగా పరుపు వేసుకొని, మెత్తటి పరుపు, దాని మీద ఈ మధ్య దోమలు ఎక్కువని మనకి డెంగ్యూ, మలేరియా ఇలాంటి జ్వరాలు వస్తాయి. నా బుజ్జి అంటే నాకు కేరింగ్ కదా, అందుకోసమే నీకోసం ఒక మస్కిటో నెట్ తీసుకొచ్చా. ఆ నెట్ ఇద్దరికి సరిపోతుంది. ఆ నెట్ వేసి మెత్తగా పరిపేసి తల కింద దిండులు కూడా అరేంజ్ చేసి రెడీగా ఉన్నా. బుజ్జి, ఓయ్, నాకేమో నీకు డైలీ ఏదో ఒక స్టోరీ చెప్పి బచ్చో పెట్టాలనిపిస్తుంది. కాకపోతే వాళ్ళ స్టోరీలో వీళ్ళ స్టోరీలో మనకెందుకు చెప్పు? మన స్టోరీ మనకు కావాలి. ఎవరి గురించి మనకెందుకు? నువ్వు నేను అంతే. ఇలాంటి రొమాంటిక్ లైఫ్ ఎవ్వరికి ఉండకూడదు. నువ్వెక్కడో దూరంగా ఉన్నావని, నేనెక్కడో దూరంగా ఉన్నానని, అస్సలు మనం కలుస్తామో కలవమో తెలియదని ఇలాంటివి ఏమొద్దు. మనం డైలీ ఇలానే క్యూట్గా మాట్లాడుకుందాం. ఆన్లైన్ సంసారం చేద్దాం. బాగుంది కదా, ఆన్లైన్ సంసారం, ఆన్లైన్ కాపురం. ఏది బాగుంది బుజ్జి? ఏదైనా నీతోనే కట్ చేసేది. బుజ్జి, ఎలా ఉన్నావు? బాగున్నావా? నీ కళ్ళు ఎలా ఉన్నాయి? నీ బుగ్గలు ఏమంటున్నాయి? నీ పెదాలు బాగున్నాయా? ఓయ్, ఒకటే గుర్తొస్తున్నాయి. అవే అంటే అవే. నీకేముంటే అవి అన్నీ ఉన్నాయి కదా. బాగున్నాయా? ఏంటని అడుగుతావేంటి? కళ్ళు, కాళ్ళు, పళ్ళు. ఆ పళ్ళు కాదు, టీత్. నేను టీత్ అన్నా. నేను టీత్ అని అన్నా, నువ్వే వేరే అనుకుంటున్నా. బుజ్జి మధ్యన డార్క్ అయిపోతుంది.
నేను కూడా కొంచెం బుజ్జి, ఈ మధ్య నాకు కొంచెం ఫీలింగ్స్ ఎక్కువ చేస్తున్నాయి. నువ్వు అంటావు కదా ఓలేషన్ టైంలో చాలా హెవీగా ఉంటుందిరా, పొట్టలో బటర్ఫ్లైస్ వచ్చినట్టు ఉంటాయని. నాకు కూడా అలానే ఉంది. ఇప్పుడు నా బుజ్జి పక్కన ఉంటే బుజ్జి ఏం చేస్తా చెప్పు. ఇప్పుడు నా పక్కన ఉన్నాం, చల్లని గాలి, పైనేమో మంచిగా చుక్కలు ఉన్నాయి. కొంచెం చందమామ దూరంగా ఉన్నాడు అనుకో, ఏం చేద్దాం? నేనైతే చెప్పాలా? చెప్పనా? బుజ్జి, ఓయ్ బుజ్జి, నాకు నిన్ను గట్టిగా, చాలా గట్టిగా, ఎంత గట్టిగా అంటే ఇద్దరం ఒకరిలో ఒకరు హత్తుకుపోయేలాగా, ఇద్దరం కాదు, జస్ట్ ఒక్కరే అనిపించేలా గట్టిగా హత్తుకోవాలనుంది. కాకపోతే ఏం చేద్దాం, సమ్మర్ గట్టిగా చేసుకుంటే చెమటలు పడిపోతున్నాయి. అదే వింటర్ అయితే చలికి, వింటర్లో అస్సలు ఒంటరిగా ఉండాలనిపించదు. ఆ టైంలో అయితే ఖచ్చితంగా ఈ పాటికి నీ మీద ఒక చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఒక చెయ్యిని మెల్లగా టీషర్ట్ ఇమాజిన్ చేసుకుంటా. నువ్వేం వేసుకున్నా ఇప్పుడు టీషర్ట్లోనే ఉన్నావు. నేను అలా నడుం మీద చెయ్యేసి నా కాల్ని అలా తీసుకెళ్ళి అటు తిరిగి పడుకున్నా. దీన్నేమంటారే, నీ బ్యాగ్ మీదగా నా కాళ్ళ నీ మీద వేసి దగ్గరికి లాక్కొని అలా ఆ చేత్తో నీ నడుముని మెల్లగా తడిమి, ఇలా కూడదు, ఇలా నా బుజ్జి పిల్ల తిరిగి ఒకసారి ఓయ్ లవ్ యూ. సమ్మర్ అయినా పర్లేదు, చెమటలు ఎన్ని పట్టినా పర్లేదు, నేను మాత్రం నేను చేసుకునే బుజ్జుంటా. కావాలంటే షర్ట్ విప్పేస్తా, ప్యాంట్ కూడా విప్పేస్తా. బయట బజ్జునామే బాగోదు. రూమ్లోకి వెళ్దామా? ఫ్యాన్ వేసుకుందాం. నేను అన్నది ఫ్యాన్ వేసుకుందామని, ఎప్పుడు వేసుకోవడం గురించే కాదు. యు డార్క్ ఫెలో. ఓయ్ బుజ్జి, లవ్ యూ. బాగా మిస్ అవుతున్నా బుజ్జి. ఇప్పటి నుంచి మనం డైలీ స్టోరీస్ చెప్పుకుందామా? స్టోరీస్ అంటే స్టోరీసే, ఏదో ఒకటి మంచి సిరీస్ లాగా ప్లాన్ చేసుకుందాం, లేదంటే డైలీ ఒక స్టోరీ లాగైనా పెట్టేసుకుందాం. నాకైతే వాళ్ళ స్టోరీ వీళ్ళ స్టోరీ చెప్పాలని లేదు. ఇలా నీతో రోజు క్యూట్గా మాట్లాడుతూ ఫన్నీగా నీతో కబుర్లు చెప్తూ ఇలా నేను పంచిపెట్టాలనిపిస్తుంది. స్టోరీస్ చెప్పమంటే చెప్తా. స్టోరీస్లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా బుజ్జి. అన్ని ఎమోషన్స్ మనకెందుకు చెప్పం? మనమే మనకు పెద్ద ఎమోషన్స్. నువ్వు ఎక్కడున్నావో నేను ఎక్కడున్నాను, ఎంత లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో మనం మన గురించి మాత్రమే ఆలోచిద్దాం, వేరే వాళ్ళ గురించి మనకెందుకు చెప్పు? నేను నా బుజ్జి అంతే. కాకపోతే బుజ్జి అడుగుతుంది కాబట్టి నేను రేపటి నుంచి స్టోరీస్ చెప్పడానికి ట్రై చేస్తాం. స్టోరీస్ లేకపోతే ఇలానే సోది పెట్టి గట్టిగా చేసుకొని అని కిస్ చేస్తూ బచ్చా పెడతా. ఓకేనా? గెట్ రెడీ.
నీ పని. టాటా. లవ్ యూ బుజ్జి. లవ్ యూ సో మచ్.